తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నాయకులతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భేటీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తిరుపతి కూటమి అసమ్మతి నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత శనివారం ఉదయం భాజపా నాయకులతో భేటీ అయి అందరూ కలిసి కూటమి అభ్యర్థికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అసమ్మతి నేతలతో సమీక్ష నిర్వహించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో మొదటగా టీడీపీ అటుపిమ్మట జనసేన నేతలతో భేటీ అయ్యారు. భాజపా నేతలతో కలిసే సమయంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా శనివారం ఉదయం జనసేనానితో భేటీ కావడానికి భాజపా నేతలు హోటల్ వద్దకు చేరుకొని జనసేన అధినేతతో సమావేశమయ్యారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసును గెలిపించాలని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని, అందుకు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీ నేతలందరినీ కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు సాగాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో కూటమి నాయకులు మాట్లాడారు. దశాబ్ద కాలం ఆయనతో కలిసి పనిచేయాలని నేను ఏదైతే ఆశించానో, ఎప్పుడు కానీ నేను నా కోసం కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే నేను ఆ రోజు జైలు నుంచి వచ్చినప్పుడు కూడా అన్కండిషనల్గా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. దాని మీద బీజేపీ, నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ పర్మిషన్ లేకుండా నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న దాని మీద నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ మళ్ళీ అదే బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించి నేను ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని జాయిన్ చేయడానికి కూడా అటు బీజేపీని కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు ఒప్పించి ఈ రాష్ట్రంలో ఈ రాక్షస జగన్మోహన్ రెడ్డి పాలన పోవడానికి ఓటు చీలకూడదు, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కానీ జనసేన అభ్యర్థులు కావచ్చు, తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ఈ కూటమి గెలుపు ముఖ్యం. రాష్ట్రంలో ఆ రాక్షస పాలన అంతమొందించడమే ముఖ్యమన్నట్టుగా ఆయన తిరుపతి లీడర్లందరినీ కూడా కూర్చోబెట్టి ఈ ఓటు ట్రాన్స్ఫర్ మీద మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన మమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. వినుత గారు ఉన్నారు, అలానే చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పడం జరిగింది. వారు కూడా వినుత గారికి ఆడి చెప్పాము, దశాదిశ నిర్దేశించాం. అలానే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిపి బ్రహ్మాండంగా రేపు వచ్చే రోజు శ్రీకాళహస్తిలో ఘన విజయం. అట్లనే బీజేపీ వారు కూడా మాకు మద్దతు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. కొత్తగా పెళ్ళి అయితే ఏదో ఆ చెట్టుపడాలు కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని కార్యకర్తలు, ఎందుకంటే ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు అందరికీ కలవాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇంకో 30 రోజులు ఉంది ఎలక్షన్స్, 29 రోజులే. ఈ 29 రోజుల్లో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవన్నీ ఒకటిగా చేసి వచ్చే ఆదివారం, సోమవారం మరి 3 పార్టీస్తో మీటింగ్ పెట్టబోతున్నాం. దానికి పెద్ద ఎత్తున మరి ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్, క్లస్టర్స్, మండల పార్టీ ప్రెసిడెంట్స్, ఎవరైతే ఎక్స్వైజీ ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళతో కూర్చొని ఎక్కడైతే సమన్వయం పంచుకోవాలో, ఎక్కడ ఒక ప్లాట్ఫామ్లో ఎలా పనిచేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం. అలానే ముఖ్యంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది ఒక కాళహస్తిలో కాదు, మొత్తం 175 కాన్స్టిట్యూన్సీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ రిషి హూ ఈజ్ మేనేజింగ్ ది సోషల్ మీడియా. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న నుంచి వాళ్ళకి ఒకటే పని ఉంటుంది, రావడం, జనసేన వాడికి నాకు తగ్గు పెట్టడం, నాకు బీజేపీ వాడికి తగ్గు పెట్టడం, ఇట్లా మా కార్యకర్తల మధ్య డిస్టర్బెన్స్ చేసి తద్వారా లబ్ధి పొందామనే ఉద్దేశంతో ఈ చీప్ పాలిటిక్స్ని తెరదీయబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ కొన్ని దగ్గర స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ విధంగా కేటాయించాల్సిన పరిస్థితులు, పొత్తులో కేటాయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యారో చెప్పడం జరిగింది సవివరంగా కూడా. ఏది ఏమైనా కూడా తిరుపతిలో ఏదైతే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా ఆయన కోరారు. అదేవిధంగా పార్టీ శ్రేణులన్నీ కూడా కొద్దిగా కష్టం ఉంటుంది, నేను కాదన్ను, కానీ
ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాక అందరూ కూడా కలిసికట్టుగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదైతే జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం, అదేవిధంగా బీజేపీ పొత్తుల విషయం కానీ జనసేన ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆ రోజు ఆయన చూసి వచ్చినాక బాధతోటి ఆ రోజు పొత్తును నేను అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుదిముట్టించాలి. రాక్షస పరిపాలన ఈరోజు అన్ని వర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశాడో అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం అధిగమించాలంటే నేను కొన్ని సీట్లు తక్కువైనా కూడా, నేను 40-50 సీట్లున్నా ఇదిన్నా కూడా ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి నాకు ఎంతున్నా కూడా ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుల్లో నేను 21 సీటుకే పరిమితమై ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లలో కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి గెలవాలనే ఏకైక ధ్యేయంతో ఈ పొత్తులన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాతో మీ ఇద్దరు మనసిప్పి చాలాసేపు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు 1000 ఏనుగుల బలం ఆయన ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఇంతకుముందు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్కగా కిరణ్ రాయల్ పనిచేయబోతున్నాడు. రేపటి నుంచి ఆర్ఎన్ఏ శ్రీనివాసుల గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. నా జీవితం, నా భవిష్యత్తు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. నేనున్నాను, నిన్ను చూసుకుంటాను, నీ కుటుంబానికి నేనున్నాను, నేను చూసుకుంటాను, నీ భవిష్యత్తు నా చేతి నేను చూసుకుంటా, నీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే బాధ్యత నాది. పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే నిజమైన కార్యకర్త ఎలా ఉంటాడో దేశానికి చూపించే విధంగా తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి కాసేపులో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. నిజంగా నాకు సహకరించిన మీడియా మిత్రులు సోదరులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, రేపటి నుంచి జనసేన పార్టీ తిరుపతిలో విజయం జెండా ఎగిరేసే విధంగా కష్టపడి పనిచేస్తాను. నేను, నా వర్గం, నా టీము, జనసేన పార్టీ నాయకులందరం కూడా ఆర్ఎన్ఏ శ్రీనివాసుల ప్రచారంలో రేపటి నుంచి పాల్గొంటాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు నాకైతే ఏది హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్స్తానని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన నాకు ఈరోజు చాలా రోజుల తర్వాత గొప్ప భరోసా ఇచ్చి భుజం తట్టి నువ్వు నా తమ్ముడు పోరా అని చెప్పి పంపించాడు. దాని మీద ఆయన రావడము, 3 పార్టీలు కూడా విడివిడిగా మాట్లాడడము, తర్వాత ముగ్గురిని కూడా మరి ఆయన మన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నో త్యాగాలు చేసి మనం కష్టపడాల్సిన అవసరం మనకు ఉంది. మన టార్గెట్ అంతా కూడా మనం ఏదైతే ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి శని, ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి తేడా అని మనం అనుకున్నామో, ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ లాంటి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీద నడిచి మన ధ్యేయాన్ని నెరవేర్చుకుందాం. మన పిల్లల భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గ్యారెంటీ మనం ఈ రోజున కొట్లాడి ఈ యుద్ధంలో, ఈ ఎన్నికల్లో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని నేను ఇంత దూరం మీ అందరినీ కూడా సమన్వయపరచడానికి వచ్చాను. మీరు గుర్తించి అవసరాన్ని మనం ఈ రోజున అత్యవసరంగా తీసుకొని మనం తప్పకుండా పోరాడి మనం ఏదైతే ఎందుకు కలుసుకున్నామో దాన్ని నెరవేర్చే దిశగానే మన అందరి దృక్పథం ఉండాలి.